మాకు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క దయగలసులకు అప్పచెప్పుకొని స్తుతిస్తూ యేసుక్రీస్తు కృపగల వారి నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మనం గత వారంలో పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణమును ముగించినట్టుగా చూసాం. అనగా సిరియాలోని అంతియోకయలో ఆరంభించినటువంటి మొదటి సువార్త ప్రయాణము కుప్రలో ఉన్నటువంటి సలమీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నుండి పాపు ప్రాంతానికి వెళ్ళారు. ఈ కుప్ర దీవి నుండి పుగియాలోని పెర్గా అనేటువంటి ఊరికి వెళ్ళారు. అంతవరకు పౌలు, బర్నబా, మరి మార్కు అని మారు పేరు గల యోహాను ముగ్గురు కలిసి వెళ్తూ వచ్చారు. మార్కు పౌలు బర్నబాలు ఉపచారం చేస్తూ వచ్చినాడు. అయితే పెర్గాలో ఈ మార్కు అనేటువంటి వ్యక్తి తిరిగి యెరూషలేమునకు వెళ్తూ వచ్చినట్టుగా చూశాం. ఆ పెర్గా అనే ప్రాంతం నుండి పిసిదియాలోని అంతియోకయకు పౌలు బర్నబాలు ప్రయాణం చేశారు. పిసిదియాలోని అంతియోకయలో వారు మొదటి విశ్రాంతి దినం అంటే ముందు రోజు అక్కడికి వెళ్ళగా సమాజ మందిరంలో విశ్రాంతి దినంలో చేరినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము సమాజ మందిరంలో చదివేటువంటి క్రమమును వారు పాటిస్తూ మరి ధర్మశాస్త్ర గ్రంథం నుండి ఒక భాగము, ప్రవక్తల గ్రంథం నుండి ఒక భాగము వారు ఆరంభ ప్రార్థన చేసి తర్వాత ఒక పాట పాడి వారు ఆ వాక్య భాగం చదివి ముగిస్తూ వచ్చిన తర్వాత ఎవరైనా ఆ యొక్క వాక్య భాగం వివరించటకు యోగ్యత గలవారు అంటే పౌలు లేచి ఆ దినం మాట్లాడుతూ వచ్చినప్పుడు అనేకులు ఆ వాక్యములకు వారు లోబడి ఆకర్షించబడి పౌలు బర్నబాలను వచ్చే వారం కూడా వచ్చే విశ్రాంతి దినం కూడా మీరు మా మధ్య ఉండి మాట్లాడాలని చెప్పి కోరుతూ వచ్చినారు. ఆ వారం అంతా కూడా ఆ వార్త అనగా పౌలు బోధించినటువంటి వాక్యం అనేటువంటి వార్త ఆ పట్టణమంతా కూడా చేరవేస్తూ రాగా మరుసటి విశ్రాంతి దినమున పట్టణమంతా కూడి వచ్చినట్టుగా చూసాం. ఆ పట్టణమంతా కూడి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు, అధికారులు లేదా శాస్త్రులు, పరిసయ్యులు ఆ యొక్క జనాంగమును చూసి మత్సరంతో నిండుకొనిన వారై పౌలు వాక్యం బోధించకూడదని అడ్డము చెబుతూ ఉండగా అయితే పౌలు బర్నబాలు ధైర్యంగా వాక్యం బోధిస్తూ వచ్చినట్టుగా చూసాం. తర్వాత వారు భక్తిగల మరి మర్యాద గల భక్తిగల యూదులైనటువంటి కొంతమంది స్త్రీలను ఏర్పరచి పట్టణ ప్రముఖులను ఏర్పరచి పౌలు బర్నబాలు వ్యతిరేకంగా లేచి వారిని హింసించి పట్టణం నుండి వెళ్ళగొడుతూ వచ్చినట్టుగా చూసాం. అక్కడ నుండి వారు లుస్త్రాకు వచ్చారు. లుస్త్రాలో ఒక కుంటి వారిని స్వస్థపరిచినప్పుడు దేవుడు అని చెప్పి వీళ్ళే దేవుళ్ళు అని చెప్పేసి ద్విపత్తి అని బర్నబాకును హెర్మే అని పౌలునకు పేరు పెట్టి వారు బలు అర్పించినట్టుగా పూజలు చేయనట్టుగా వారు ఆరంభిస్తూ వచ్చినప్పుడు పౌలు బర్నబాలు అయిలారా మేము కూడా మానవులమే అని చెప్పి అయితే జీవముల దేవుని యందు విశ్వాసం ఉంచమని చెప్పి వారికి స్వార్థ ప్రకటించారు. అక్కడ తర్వాత లుస్త్రాలో వారు ఏం చేశారు, రాళ్ళు రువ్వి దాపుగా రాళ్ళతో కొట్టిన తర్వాత చనిపోయినారని చెప్పేసి ఊరు వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి వెళ్ళినట్టుగా చూసాం. అక్కడి నుండి లేచి పౌలు మరి పట్టణంలోకి వచ్చి అక్కడ దెర్బేకి వెళ్తూ వచ్చినారు. దెర్బేలో కూడా స్వార్థ ప్రకటించి అనేక శిష్యులుగా చేసి తర్వాత తిరుగు ప్రయాణంలో దెర్బే నుండి లుస్త్రా నుండి ఈకొనియా నుండి పిసిదియాలోని అంతియోకయ నుండి మరి పెర్గము నుండి అత్తాలియా నుండి సెలూకయ నుండి సిరియాలోని అంతియోకయకు వచ్చినట్టుగా చూసాం. ఇది మొదటి సువార్త ప్రయాణం. దాదాపు 1400 మైళ్ళు, దాదాపు 2700 కిలోమీటర్లు వారు ప్రయాణం చేస్తూ వచ్చినట్టుగా అనేకమైన శ్రమలు అనుభవించి హింసలు అనుభవించి వారు ఆ స్వార్థ ప్రయాణం ముగించి సిరియాలోని అంతియోకయ సంఘానికి వారు చేరినట్టుగా చూస్తాం. మనం ధ్యానిస్తూ వచ్చాం. అంతియోకయ సంఘానికి చేరిన తర్వాత 14వ అధ్యాయంలో అపోస్తలకార్యం 14వ అధ్యాయం చివరి భాగం చూస్తే మనము వారు ఏం చేశారంట, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతిని వివరించిరి అని చదువుతూ ఉన్నాం. వారు సిరియాలో అంత్యకు వచ్చిన తర్వాత సంఘమును సమకూర్చి దేవుడు తమకు చేసిన కార్యములన్నింటినీ వారికి వివరిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతిని బట్టి వారు వివరిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. మనం చూస్తే ఆ మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఈ ద్వారము తెరిచినటువంటి పరిస్థితిని బట్టి తర్వాత పౌలు ఆయా పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు కొన్ని భాగములు ఆయా పత్రికలతో ఈ ద్వారం తెరిచిన విషయమై వారు పంచుకుంటున్నట్టుగా చూస్తాం. చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక చదవండి. 16వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 9వ వచనం.
ఓ చదువుతారా? కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. చాలు. అక్కడ 1 అని ఉంది. 1 అని ఫుట్ నోట్లో ఏముందంటే, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. కార్యానుకూలమైనటువంటి మంచి సమయం నాకు ప్రాప్తించి ఉంది. ఈ యొక్క అన్ని జనాంగమునకు స్వార్థ ప్రకటించినట్టుగా గొప్ప ద్వారము నాకు తెరవబడుతూ వచ్చింది. 2 కొరింథీ చూసి 2 కొరింథీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే భాగాన్ని చూస్తాం. 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2 కొరింథీ 2:12. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. చాలు. అంటే కింద 1 నుండి ఫుట్ నోట్లో ఉంది, ద్వారము తెరవబడి ఉండగా. అంటే నా అంశం ఏంటంటే, పౌలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు పౌలునకు ద్వారములు తెరుస్తున్నట్టుగా అర్థమవుతుంది. అనగా అనుజనులకు స్వార్థ ప్రకటించడానికి కొరకై ద్వారములు తెరుస్తూ ఉన్నాడు. చూస్తే కొలస్సీ రాష్ట్ర పత్రికలో కూడా కొలస్సీలకు 4వ అధ్యాయం చదవండి, 23వ వచనం. కొలస్సీలకు 4:3 వచనం. 4 వచనాలు కలిసి ఉంటాయి. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. గమనించండి, ఆ యొక్క మొదటి సువార్త ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా ద్వారం తెరవబడింది. తర్వాత మనం మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ ద్వారం తెరవబడింది త్రోయకు వచ్చినప్పుడు. 2 కొరింథీ 2:12లో చూస్తే అక్కడ ద్వారం తెరవబడింది. అంటే పౌలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ద్వారము తెరవబడుతూ ఉంది స్వార్థ ప్రకటించే దాని కొరకై. అయినప్పటికీ నాకు ద్వారం తెరవబడుతుంది అనేటువంటి ఒక ఏమంటారు దాన్ని, అతిశయం కానీ లేదా గర్వం కానీ తనలో లేదు. అందుకు కొలస్సీలకు రాస్తే ఏమంటాడంటే, చూడు 3వ వచనంలో ఫుట్ నోట్లో 3వ అని రాయబడింది, వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలనని మా కొరకు ప్రార్థించుడి. ఇది నా అంశం. అంటే పౌలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ద్వారములు తెరవబడుతూ ఉన్నప్పటికీ, అయ్యో మాకు ద్వారం తెరవబడుతుంది అని చెప్పి సంతోషించట్లే. ఆ సంతోషంతో పాటు సంఘమును కోరుతున్నాడు, మీరు మా కొరకు ప్రార్థించండి, ద్వారము తెరవబడాలా. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘం యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యం. చాలా విషయాల్లో సంఘము ప్రార్థన లేని దాన్ని బట్టి, సంఘము ప్రార్థించని దాన్ని బట్టి మనం అనేకమైన కలవరాలు పొందుతాం, అనేకమైన నష్టం పొందుతాం. మనం వెళ్ళేటువంటి పరిచర్యలో ఒక్కొక్క పర్యాయం ద్వారం తెరవబడదు. ఎందుకంటే మనకున్నటువంటి ఎబిలిటీ లేదా మనకున్నటువంటి సామర్థ్యము, మనకున్నటువంటి ఆ తలాంతు, వీటిని బట్టి ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం స్ట్రేట్ అవే వెళ్ళేవారుగా ఉంటాం, మనం ప్రవేశం తీసుకునేవారుగా ఉంటాం. సంఘ ప్రార్థనలు అంతా కోరం. మొట్టమొదటిగా పౌలు జీవితంలో ఈ దినం మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రియమైన వారులారా, మనం చేసే ఏ పరిచర్యలో అయినా పరిచర్య కొరకై మనం సంఘాన్ని ఏమడగాలంటే, మా కొరకు ప్రార్థన చేయుడి. మనకు ద్వారం తెరవబడుతూ ఉండవచ్చు, లేదంటే బోధించేటువంటి తలాంతు మనకు ఉండవచ్చు, ఆ పరిచర్య చేసే సామర్థ్యం మనం ఉండవచ్చు, మనం ఎటువంటి ఎబిలిటీ సామర్థ్యము లేకుంటే తలాంతులు ఇవన్నీ మనం కలిగి ఉండినప్పటికీ కూడా మన సామర్థ్యం ద్వారా, మన యొక్క పరిచర్య ద్వారా, మనలో ఉన్న తలాంతుల ద్వారా మనం సంఘంలో అంతగా సంఘం ప్రార్థన లేకపోతే వాటి ద్వారా క్షేమం ఉండదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠము, మనం ఏ పరిచర్య చేస్తూ ఉన్నా, ఏ పరిచర్య కొరకై మనం నియమింపబడి పంపబడుతూ ఉన్నా సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పౌలు అదే అంటాడు కొలస్సీలతో, దేవుడు వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయుడి. కింద వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవబడినట్లుగా ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థిస్తూ ఉంటే మేము ఎక్కడ పరిచర్యకు వెళ్ళాలో ఆ పరిచర్య యొక్క ప్రాంతంలో ద్వారం తెరవబడుతుంది. ఆ ద్వారం తెరవబడినప్పుడు తెరవబడిన ద్వారం గుండా వాక్యము చాలా ధారాళంగా ప్రవేశిస్తుంది. తద్వారా ఆ ద్వారాలకు ప్రవేశించే వాక్యమును బట్టి అనేకులు క్షేమము మేలు పొందుతారు. కాబట్టి పౌలు మొదటి సువార్త ప్రయాణంలో అతను ఎంతో కష్టపడిన, శ్రమపడి వాక్యము బోధించి అనేకమైనటువంటి వారిని ఆత్మలు సంపాదించుకొని సంఘము కడుతూ వచ్చినప్పటికీ కూడా
ఆయన యొక్క అంశం ఏంటంటే సంఘం యొక్క ప్రార్థనలు కోరుతున్నట్టుగా చూస్తాం. చూడు 14వ అధ్యాయంలోనే 28వ వచనంలో చివరి వచనంలో తర్వాత మనం చూస్తే ఆడ ద్వారం తెరవబడిందని చెప్పిన తర్వాత వారు ఏం చేశారంట, పౌలు బర్నబాలు శిష్యుల యొద్ద బహుకాలం ఉన్నట్టుగా చూస్తాం. వారు శిష్యుల యొద్ద బహుకాలం ఉండిరి. ఓకేనా? లూజ్ కాంటాక్ట్. నాకు ఇట్లా అనుకూలంగా ముందు నాకు కరెక్ట్. సరే, మళ్ళీ లూజ్ కాంటాక్ట్ ఉన్నట్టు దాన్ని తిప్పుకొట్టు, దాన్ని పెట్టు, తల్లి వద్దులే. తర్వాత ఈ 14వ అధ్యాయం చివరిలో మొదటి సువార్త ప్రయాణం అయిపోయిన తర్వాత ఆ యొక్క జరిగిన సంగతులన్నిటినీ సంఘంతో పంచుకున్నారు. సంఘము బహుగా సంతోషిస్తూ వచ్చింది. కొంతకాలము పౌలు బర్నబాలు శిష్యులతో కూడా వారు ఏమన్నారంటే బహుకాలము సిరియాలోని అంత్యోక్యలో కాలం గడుపుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇంకో రెండవ ఆత్మీయమైనటువంటి అంశం ఏంటంటే, పౌలు లేదా బర్నబాలు ఈ ప్రయాణం ఆరంభించారు కదా, సిరియాలోని అంత్యోక్య నుండి. తర్వాత పిసిదిల అంత్యోక్య, ఈకోనియా, లుస్త్రా, దెర్బే వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఈ మధ్య వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ మధ్యలో కుప్రా ఉంది. కుప్రా దీవికి వెళ్ళాడు. ఈ బర్నబా కుప్రా దీవి వాడు. బర్నబా కుప్రా దీవికి చెందినవాడు. అంటే దాని అర్థం ఏంటి, కుప్రా దీవిలో బర్నబా యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెండ్రు ఉన్నారు, బంధువులు, స్నేహితులు ఉన్నారు. అయినప్పుడు అతను ఏమన్నా చేశాడా, వెళ్ళినప్పుడు పౌలు గారు మీరు కొంచెం ఒక రోజు వెయిట్ చేయండి, నేను మా ఇంటికి వెళ్ళొస్తా అన్నాడా? అన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయబడలే. తర్వాత రెండవది పౌలు ఇవి పోయేటప్పుడు వచ్చినప్పుడు కానీ వారు ఓడ ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పెరిగే నుండి లేదా అత్తాలియా నుండి సెలూకైకి వచ్చారు కదా, లేదా సెలూకై నుండి కుప్రకు వెళ్ళారు. వెళ్తున్నప్పుడు సెలూకై నుండి ఈ తార్సు పట్టణానికి కూడా ఓడరే ఉంది. ఈ సెలూకై నుండి కుప్రకు వెళ్ళినప్పుడు తార్సుకు వెళ్ళి కుప్రకు వెళ్ళొచ్చు, లేదా అత్తాలియా నుండి సెలూకైకి వెళ్ళినప్పుడు అత్తాలియా నుండి తార్సుకు వచ్చి సెలూకైకి వెళ్ళొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, తార్సు అనే పట్టణము పౌలు గారి పట్టణం. దాదాపు 7 సంవత్సరాలు పౌలు తార్సులో ఉన్నాడని చెప్పారు, ఇంతకుముందు మనం ధ్యానించాం. వారి తల్లిదండ్రులు ఉన్నారు అక్కడ, వారి బంధువులు, స్నేహితులు ఉన్నారు. అయినప్పటికీ పౌలు తన ఇంటికి పోవాలని చెప్పి అనుకోలే. రెండవ అంశం, దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని కార్యంలో ఉన్నప్పుడు, దేవుని స్వార్థ ప్రకటించినటువంటి కార్యంలో పౌలు బర్నబాలు కొనసాగుతూ ఉండగా నా అనేది అనుకోలే. నా బంధువులు, నా తల్లిదండ్రులు, నా ఇల్లు అని వారు ఎక్కడ కూడా అనుకోకుండా కేవలము దేవుని పని మాత్రమే చేస్తూ ఉన్నారు. తద్వారా స్వార్థ బలముగా ప్రకటించబడింది. అనేకమైన ఆత్మలు చేర్చబడ్డాయి, సంఘములు కట్టబడుతూ వచ్చినాయి. చూసారా? అంటే వారు నా తల్లిదండ్రులు అని కూడా వారు అనుకోలేదంట. ఈ దినం ఒక వార్త చదివాను. ఏదో కంట్రీ వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళంట. 2 అమ్మాయిలు ప్లేయర్సు వేరే కంట్రీలో ఆట ఆడడానికి వెళ్ళారు. వారి కంట్రీ తరఫున వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళ బంధువులు ఉన్నారంట. ఆ కంట్రీలో వారు ఏం చేశారంటే, ఈ మ్యాచ్ ఉంటే మ్యాచ్ మళ్ళీ వచ్చి ఆడదాం లేదు, తొందరగా వచ్చి పోయేద్దాం వచ్చి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారంట. కొంత ఆలస్యమైంది, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ ఆడలేకపోయారు. అప్పుడు వాళ్ళ దేశం ఏం చేసింది తెలుసా, వారిని 2 సంవత్సరాలు ఈ టేబుల్ టెన్నిస్ ఆట ఆడకుండా బ్యాన్ చేశారు. చూసారా? అంటే వారు ఏం చేసి వాళ్ళు వెళ్ళిన పని ఏంటి, వారి దేశం వారికి అప్పగించిన పని ఏంటంటే ఆడపోయి టేబుల్ టెన్నిస్ ఆట ఆడి రావాలా, లేదంటే ట్రోఫీ తీసుకురావాలా, గెలిచి తీసుకురావాలా, తమ దేశానికి ఘనత తీసుకురావాలా, పేరు తీసుకురావాలా. అయితే వారు ఏం చేశారు, తమ దేశములకు బదులుగా తమ స్వార్థమును బట్టి తమ బంధువుల ఇళ్ళకి వెళ్ళారంట. చూసారా? ఇక్కడ పౌలు బర్నబాలు వారి మొదటి స్వార్థ ప్రయాణంలో బంధువుల ఇళ్ళకి వెళ్ళలే, తల్లిదండ్రుల ఇళ్ళకి వెళ్ళలే, కేవలం దేవుని పని మాత్రమే చేస్తూ ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం, దేవుని పని ఉంటే ఏదైనా పలానా ఊరిలో స్వార్థకు వెళ్ళాలంటే, లేదంటే పలానా ఊరిలో ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలంటే, ఆ ఊరిలో మన బంధువులు ఉంటే ముందు ఏం చేస్తాం, పోగానే మనం అందరం పనులు చేయం, మన పరిచర్య చేయం. ముందు మన బంధువులు ఎట్లా ఉన్నారు, ఏమున్నారు, బాగున్నారా,
మందిరంలో ఆరంభమైన వాక్యం ఆరంభమైన గేట్ దగ్గర బయట నిలబడి వారితో మాట్లాడుతూ ఉంటాం. ఇది మనకు అలవాటు. అందరు బట్టి మనం చేసే పరిచర్య, ప్రార్థన లేదా స్వార్థ అంతగా ఫలభరితంగా ఉండదు. దెర్ ఇస్ నో రిజల్ట్ ఇన్ అవర్ మినిస్ట్రీ, ప్రేయర్ మినిస్ట్రీ ఆర్ గాస్పల్ మినిస్ట్రీ. మన స్వార్థ పరిచర్య కానీ ప్రార్థన పరిచర్య అంతగా ఫలితం కనబడదు. ఇక్కడ పౌలు బర్నబాలు నా అనేటువంటి బంధువులు, కుటుంబాలు వారి గురించి పట్టించుకోకుండా వారిని వదిలిపెట్టేసి కేవలం దేవుని పని కొరకు వెళ్ళారు కాబట్టి దేవుని పని చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. అది రెండవ అంశం. మూడవదిగా చూస్తే ఈ 15వ అధ్యాయానికి వస్తే 15వ అధ్యాయంలో దాదాపుగా 15వ అధ్యాయం 36వ వచనం నుండి 36 నుండి రెండవ సువార్త ప్రయాణం ఆరంభమవుతుంది. అయితే 15వ అధ్యాయం 1వ వచనం నుండి 36వ వచనం వరకు కొంత యెరూషలేములో కౌన్సిల్ అనగా యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు, అపోస్తలులు, శిష్యులు కలిపి ఒక కౌన్సిల్గా, సమాజంగా ఏర్పడి వారికి వచ్చిన సమస్యను బట్టి పరిష్కరించే దాని కొరకై వారు కూడుకొని చర్చించినట్టుగా, తర్కించినట్టుగా మనం చూస్తాం. ఇది ఈ అధ్యాయంలో ఉన్నది. ఎందుకు వారు యెరూషలేం కౌన్సిల్కి వెళ్ళాల్సి వచ్చింది? యెరూషలేంలో ఉన్న సంఘ పెద్దలు, అపోస్తలులు మరి శిష్యులు ఈ పౌలు బర్నబాలతో పాటు కలిసి ఒక కౌన్సిల్గా ఏర్పడి అనేకమైనటువంటి తర్జన భర్జనై వారు తర్కించి వారు ఒక డెసిషన్, తీర్మానము, ఏకభావం కలిగి ఏకతాటి మీదకి వచ్చి ఒకే మనసుతో తీర్మానం చేస్తూ వచ్చినారు. ఎందుకు అయ్యా అంటే 15వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణం అయిన తర్వాత సిరియాలోని అంతియోకయలో ఉన్న సంఘముతో చాలా సంతోషంగా ఉన్నారు. సంఘం కూడా చాలా సంతోషంగా ఉంది. వారు పరిచర్య చేస్తున్నారు. ప్రతి దినం కూడా వారు కూడుకుంటున్నారు. అన్యజనులు, యూదులు అందరూ కలిసి ఒక కుటుంబముగా, సహోదరులుగా, సహోదరులుగా, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంగా వారు చాలా చక్కగా వారు ఆత్మీయ జీవితంలో ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషిస్తున్నారు, దేవుడి సన్నిధిని అనుభవిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక సమస్య వచ్చింది వారికి. ఆ సమస్య ఏంటి చూడండి. మొదటి వచనం 15వ అధ్యాయం 1వ వచనం అందరు కలిసి చదువుదామా? 15వ అధ్యాయం 1వ వచనం అందరు కలిసి చదువుదామండి. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. వీరు ఎక్కడి నుండి వచ్చారంట? యూదయ నుండి వచ్చారంట అండి. యూదయ అంటే మీకు ఇక్కడ పట్టణంలో మీరు గమనించాలా. యూదయ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది యూదయ చూసారా. యెరూషలేము యూదయలో ఉంటుంది అనమాట. తర్వాత ఇది సమరయలో షోమ్రోను ఉంటుంది. అంటే ఈ యూదయలో ఉన్నటువంటి యెరూషలేములో యూదా రాజులు పరిపాలించారు. తర్వాత ఈ సమరయలో ఉన్నటువంటి షోమ్రోను రాజధానిగా చేసుకొని ఇశ్రాయేల్ రాజులు పరిపాలించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఇక సిరియాలోని అంతియోకయ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ యూదయలో ఉన్నటువంటి యూదులు వారు ఇక్కడ నుండి ప్రయాణమై దాదాపుగా సిరియాలోని అంతియోకయకు వచ్చారు. ఇక్కడ గమనించండి, ఈ సిరియాలోని అంతియోకయకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి యూదులు ఏం చేశారంటే వారు ఏం చెప్పారంట, మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే మీకు రక్షణ. వారు కొత్త వివాదాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు ఎవరండి? యూదులు. అంటే యూదుల్లో విశ్వసించిన వారు. గమనించాలా, యూదులో 2 రకాలు ఉంటారు. యూదులో విశ్వసించిన వారు. యూదుల్లో విశ్వసించిన వారు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ధర్మశాస్త్ర ప్రకారము వారు జీవించేవారుగా ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే యూదుల్లో విశ్వాసులు వచ్చారు. వీళ్ళకి ఇంగ్లీష్ చక్కటి పేరు ఉంది, చరిత్రకారులు రాసేది ఏంటంటే జుడైజర్స్ అంటారు. జుడైజర్స్ అంటే వీళ్ళ పని అంతా ఏంటంటే ఎక్కడ ఏ సంఘంలో యూదులు ఉన్నారో వారిని కలవర పెడతారు. అంటే వారు మీరు ధర్మశాస్త్ర ప్రకారం లేరు అని వారిలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూపించేవారు. ఇప్పుడు ఏమైంది, పౌలు 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలి ఇంట వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్యజనులకు కూడా కృపనిచ్చాడు, వారు రక్షణ పొందారు. అప్పుడు ఏమన్నారు? 11వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నారు? అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు అనే రక్షణ దయచేశాడు అని చెప్పి యెరూషలేములో యూదయలో ఉన్న యూదులందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రారంభం ముగించి వచ్చిన తర్వాత సిరియాలో ఉన్నటువంటి సంఘము, అక్కడ అన్యులు యూదులందరూ కలిసి ఒక సంఘంగా కూర్చోబడి సంతోషంగా ఉండి సంఘంగా ప్రభుని ఆరాధిస్తున్న తర్వాత యూదయలో అంటే యెరూషలేములో ఉన్నటువంటి కొందరు యూదులు సిరియాలోని అంత్యోకయకు వచ్చారు. వారు జుడైజర్స్ అంటారు. వారు వచ్చినప్పుడు చాలా వివాదం వచ్చింది. తర్వాత 2వ వచనం చూస్తే
పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలుగుతూ వచ్చింది. వారు చెప్పేదంతా పౌలు బర్నబాలు ఒప్పుకోవట్లే. తర్వాత పౌలు తన యొక్క అనుభవంలో కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు వారి గురించి దేవుడు బయలుపరచే కొలది పత్రికల వారికి హెచ్చరిస్తూ వచ్చాడు. ఈ జుడైజర్స్ అనేది వాళ్ళు ఎలా వస్తారు సంఘంలోనికి, ఎలా వచ్చి సంఘంలో విశ్వాసులను మోసపుచ్చుతారో రాశాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతారా ఒకరు? గలతీయులకు 2వ అధ్యాయం, గలతీయులకు 2వ అధ్యాయం 4వ వచనం. మీరు ఆ రెఫరెన్స్ ఉంటుంది, టక్కటక్క తీసి చదవచ్చు. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించుట కపట సహోదరుల వలన. వారు ఏం చేసి ఎందుకు వచ్చారంటే, యాక్చువల్గా వారి ఉద్దేశం ఏంటంట, ఈ సిరియాలోని అంతియోక్యలో ఉన్న సంఘంలో యూదులు అన్యజనులు ఉన్నారు. వారు ఏంటంటే వేగు చూచుటకు యేసుక్రీస్తు ప్రభు వారి వలన ఈ యొక్క సిరియాలోని అంతియోక్యలో మరియు గలతీయలో, గలతీయ అంటే ఏమేమి ప్రాంతాలండి? నేను ఇంతకు చెప్పాను, గుర్తుంది. గలతీయ అంటే పిసిదియాలోని అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రా, దెర్బే, ఈ 4 ప్రాంతాల్లో కట్టబడిన సంఘాలను గలతీ సంఘము అంటారు. కాబట్టి ఈ 4 సంఘాల్లో అన్యులు ప్రభునందు విశ్వాసం నుంచి సంఘంగా కూర్చోబడ్డారు, చేర్చబడ్డారు. ఈ గలతీయలోను సిరియాలోని అంత్యోకయలో ఉన్న సంఘంలోను వీరు ఏం చేశారంట, వీరు వచ్చేసి వేగు చూడడానికి వచ్చి వీరికి క్రీస్తు ఎటువంటి స్వాతంత్రం ఇచ్చాడో వేగు చూచి వారిని ఏం చేయాలంట, వారిని దాసులుగా చేసుకోవాలి, వారి దొంగతనం ప్రవేశించి వారిని కలవరపెట్టినట్టుగా వారి మధ్యలో వచ్చినటువంటి కపట సహోదరులు. మనం అందుకే పాట పాడుకో, ధన్యుడవు నీవు ధనుడు, దాంట్లో కపట సహోదరుల వలన జాగ్రత్త అని చెప్పి ఒక వచనం ఉంది. చూసారా, పౌలుకు ఈ అర్థమైన తర్వాత, వీళ్ళని బట్టి అర్థమైన తర్వాత గలతీల పత్రికకు రాస్తున్నప్పుడు గలతీలు హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త. మీరు తర్వాత 2వ అధ్యాయంలో కూడా చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం మధ్య భాగంలో నేను చదువుతున్నానండి. ఆ 13వ వచనం, బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. అంటే వారు ఎట్లా వచ్చినారు సంఘంలోనికి? వేషధారులుగా వచ్చారంట. ఇంకా ఫిలిప్పీ రాసిన పత్రికకు చాలా భయంకరంగా రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడు, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. 3:2, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి. చూసారా, 2వది ఏమంటాడు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. 3 అంశాలు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పౌలు. కుక్కల విషయమై, కుక్క అంటే ఏమంటారండి, తన వాంతికి అది తినడానికి తిరుగుతూ ఉంటుందంట, కాబట్టి దాన్ని కుక్క అంటారు. తన వాంతిని తనే తినడానికి తిరుగుతూ ఉంటుంది. అనగా వీరు సున్నతి బోధిస్తారు, కానీ వీరు సున్నతి కలిగి ఉండరు. సున్నతి అని చెప్పి బోధిస్తారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారము లేదా మోషే నియమించినటువంటి ఆచారం ప్రకారము, మోషే సంస్కారం ప్రకారము సున్నతి పొందాలంటారు. కానీ అయితే వీరికి బాహ్యమైన సున్నతి ఉంటుంది, కానీ ఆత్మలో హృదయమునకు సున్నతి ఉండదు. కాబట్టి వీరిని ఏమంటాడంటే కుక్కలు అని రాస్తాడు పౌలు. 2వది ఏమంటాడు, దుష్టులైన పనివారు. పనివారు అంటే ఎవరు? వీళ్ళు పరిచారకులే, యూదుల్లో పరిచారకులు, యూదులైన విశ్వాసులలో పరిచారకులు, ధర్మశాస్త్రం పాటించే వారిలో పరిచారకులు. వీరు దుష్టులు అంటున్నాడు. చాలా భయం వేస్తూ ఉంది ఆ మాట చదివినప్పుడు. ఎందుకు ప్రభువా దుష్టులు అంటున్నావు అంటే, నేను నా వ్యక్తిగత జీవితంలో నేను బాహ్యానికి సున్నతి ఉంటుంది, నేను బాహ్యంగా రక్షణ పొందిన పేరు ఉంటుంది నాకు. అయితే నా ఆంతరంగంలో, నా హృదయంలో సున్నతి ఉండదు, నా హృదయంలో సున్నతి చేయబడదు. కనుక లోకం యొక్క ఆచారం నాలో ఉంటుంది. నేను మళ్ళీ తిరిగి కుక్కవలే నేను వాంతికి దేనైతే చేసుకున్నానో, ఏదైతే విడిచిపెట్టానో దాని కొరకే పరిగెడతాను. నేను పరిచారకున్న సంఘంలో ఉండి కూడా ఏం చేస్తారంటే, నాకు వ్యక్తిగత జీవితం బాగుండదు, నా కుటుంబ జీవితం బాగుండదు, నా భార్యతో నా భర్తతో నేను బాగుండను, నా పిల్లలను సరిగ్గా పెంచను, నా కుటుంబం మాదిరిగా ఉండదు. అయితే సంఘంలో అందరూ బాగుండాలా అంట. నేను ఎవరంటే పనివాడిని, అంటే పరిచారకుణ్ణి, వాక్యం బోధించేవాడిని. అయితే నా జీవితం ఎట్లా ఉందంటే, బాహ్యంగా సున్నతి కనబడుతుంది, అనగా రక్షణ పొందేట్టు కనబడుతుంది. బాహ్యంగా అందరూ చూసినప్పుడు అయ్యో విజయభాస్కర్ ఎంత చక్కని వాడు, ఎంత బాగుంటాడు, ఆత్మీయంగా ఎంత ప్రార్థన చేస్తాడని కనబడుతుంది. అయితే నేను నా భార్యతో, నా భార్య నాతో మా సంబంధం ఎలా ఉంది ప్రభుతో, నా కుటుంబం, నా పిల్లలు, నా ప్రభుత్వ సంబంధం ఎలా ఉంది, అది లేదు.
నా కుటుంబం సరిగా ఉండదు, నా పిల్లలు సరిగా ఉండరు, నేను సరిగా ఉండను. భౌతికంగా సున్నతి ఉంటుంది కానీ ఆత్మీయంగా, ఆత్మలో, హృదయంలో సున్నతి ఉండదు. కానీ సంఘంలో మాత్రం అన్నీ నేనే చేస్తా. వీళ్ళు ఎవరంటే జుడైజర్స్. అందుకంటే దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఓ ఫిలిప్పి సంఘమా, మళ్ళీ చూస్తాం ఫిలిప్పి సంఘానికి వచ్చినప్పుడు. ప్రియమైన సోదర సోదరి గమనించు. తర్వాత మూడోది ఏమంటాడంటే, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఈ ఛేదన అంటే సున్నతి సంస్కారం, కత్తిరించబడుట. సున్నతి సంస్కారము, కత్తిరించబడుట లేదా ఛేదించుట అని దేనికంటారంటే రక్తం చిందించాలా. ఇక్కడ అంటారు వీళ్ళు 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటాడు, మోసే నియమించిన ఆచారం చొప్పున. మోసే నియమించాడండి ఈ ఆచారము. ఎక్కడ ఆరంభమైంది సున్నతి అనేది? చూడండి ఎక్కడ ఆరంభమైంది సున్నతి అనేది. రండి, ఆదికాండం 17వ అధ్యాయం. సున్నతి ఎక్కడ ఆరంభమైంది చదవండి. 17వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండంకి వస్తాం. కొన్ని క్లుప్తంగా త్వరగా వెళ్దామండి, టైం తక్కువ ఉంది. ఆదికాండం 17వ అధ్యాయం చదవండి. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య నీవు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఎవరు చెప్పారండి ఇది? దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఈ సున్నతి అనేది ఏంటంటే నీకు నాకు నిబంధన. కాబట్టి నేనేం చేశాడంటే 12వ వచనంలో ఆయన సున్నతి పొందుతూ వచ్చినాడు. తర్వాత 25వ వచనంలో ఆయన సున్నతి పొందాడు. 26వ వచనంలో మరి తన యొక్క ఇస్మాయిల్ సున్నతి పొందాడు. తర్వాత 23, 24, 25లో చూస్తే అందరూ పనిచేసేవారు సున్నతి పొందారు. 27వ వచనంలో అందరూ సున్నతి పొందినారు, అబ్రహాంతో ఉన్నటువంటి వారంతా. తర్వాత మనం చూస్తాము 21వ అధ్యాయం 4వ వచనంలో ఇస్సాకు సున్నతి పొందాడు. చూస్తే నిర్గమకాండంలో ఆ యొక్క సంహార దూత వచ్చే వేళ పస్కాను ఆచరించినప్పుడు చూడండి, నిర్గమకాండం 12:44 వచ్చిన చదువుతారా? 12:44 వచ్చి చదవండి. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు. అంటే పస్కా పండుగ ఆచరించినప్పుడు ఏం చెప్పాడు దేవుడు మోషే కంటే, నువ్వేం చేయాలా, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను లేకుంటే ఒక మేకనో ఏదో ఒక జంతువును తీసుకోవాలి, దాన్ని వధించాలి. ఆ వధించబడిన యొక్క జంతువు రక్తమును మీ ద్వారబంధములను ప్రోక్షించుకోవాలి. మీరు తలుపులు వేసుకొని బిగించుకొని లోపల ఉండాలి. రాత్రంతా కూడా వధించబడిన యొక్క ఆ జంతువు అది యొక్క మాంసమును రాత్రంతా పులియని రొట్టెలు చేసుకొని భుజిస్తూ ఉండాలి. ఇది ఇశ్రాయేలులకు దేవుడు చేసిన కట్టడ. అయితే మోషేకి చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీలో అన్యులైన వారు వేరే వాళ్ళు కూడా ఉండవచ్చు. అయితే ఎవరైనా సరే మీతో ఉండవచ్చు, కానీ మీ ఇంట్లో ఎవరైనా ఉండవచ్చు. ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? సున్నతి పొందాలా. సున్నతి పొందిన వారు మాత్రమే దాన్ని తినాలా. సున్నతి పొందిన వారు మీ ఇంట్లో ఉండవచ్చు. వారు మాత్రం సంహార దూత మరణం నుండి తప్పించుకుంటారు అని చెప్తూ వచ్చినాడు. వీళ్ళేమంటారు 15వ అధ్యాయంలో జుడైజర్స్ అనే వాళ్ళు మోసే నియమించిన సంస్కారం అంటారు. మోసే ఇక్కడ చెప్పాడు దేవుడు అంతే పస్కా పండుగప్పుడు. కానీ అబ్రహాంతోనే ఆరంభమైంది సున్నతి అనేది. అబ్రహాంతో 17వ అధ్యాయంలో ఆరంభం చేశాడు. తర్వాత చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి సమయంలో కూడా ఈ సున్నతి సంస్కారం అనేది నిర్గమకాండం 12వ అధ్యాయంలో మోసే ఒక సంస్కారంగా దాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఆ యొక్క విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ప్రభుతో పాటు పరిసయ్యులు శాస్త్రులు వాదిస్తూ ఉండగా ప్రభు అంటాడు, చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. 7:22 చదవండి. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. మోషే మీకు సున్నతి సంస్కారము నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. ఇక రాయబడింది ఏంటంటే, ఇది మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. యేసుప్రభు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ సున్నతి ఈ అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు బాహ్య చర్మానికి బాహ్యమైన సున్నతి చేశారు. అయితే ప్రవక్తల ద్వారా దేవుడు మోషే ద్వారాను మరి ప్రవక్తల ద్వారాను ప్రవచించినది ఏంటంటే, మోషేతో చెప్పిన మాట చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం చదవండి, 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 10:16 చదవండి ఒకరు.
కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఇక్కడ ఏం చెప్పాడండి? ఎక్కడ చేయాలంట సున్నతి? హృదయములకు సున్నతి చేయాలంట. ఇది మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరిక, ఒక కట్టడ. అయ్యా, మీరు బాహ్యమైన చర్మానికి బాహ్యంగా సున్నతి చేసుకుంటున్నారు, మంచిదే. ఆ యొక్క సున్నతి ఏంటంటే దేవునికి నీకు ఉన్న నిబంధన. ఆ బాహ్యమైన చర్మానికి చేసే సున్నతి ఏంటంటే మీరు దేవుని ప్రజలకు ఒక గుర్తు, అంతే. అయితే ఎటువంటి సున్నతి అవసరం? మీకు హృదయమునకు సున్నతి అవసరం. 30వ అధ్యాయంలో అదే మాట అంటాడు. 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయము. చూసారా? మోషే చనిపోకముందు నెబో శిఖరం పైన మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఇచ్చిన కట్టడలు ఇవి. ఆయన ఏమంటాడండి? నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును ఏం కావాలా? వారి హృదయానికి సున్నతి కావాలా. హృదయంలో సున్నతి కాకపోతే అది సున్నతియే కాదు. చూడండి, రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయుల రాసిన 8వ అధ్యాయం, రోమీయులకు 8వ అధ్యాయం, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం. చాలా భాగాలు ఉన్నాయి అక్కడ. ఒడ్లు ఒక వచనం మాత్రం చదువుకుందాం, చాలా టైం లేదు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 నుంచి 29 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే ఒక మాట చదువుకుందాం. 26వ అధ్యాయం నుండి రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయమేనండి. 2వ అధ్యాయం అనుకుంటా అండి, క్షమించండి. 2వ అధ్యాయం అండి, తప్పు పడింది. రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలిగినది కాదు. చూసారా? స్పష్టంగా పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. యూదుడైన వాడు యూదుడే కాడంట. అందుకని అంటాడు, ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ 4వ అధ్యాయంలో చదవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా ప్రవచించేటువంటి ప్రవచనం ఏంటంటే ఈ సున్నతి విషయమై, యూదుల విషయమై. 4:4 చదవండి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా చాలు. అంటే గమనించండి, అవిధేయులై ఇక్కడ 1వ నెంబర్ ఉంటుంది. ఆ కింద చూడండి, 1వ నెంబర్లో ఏముంది? మీ హృదయములకు ఛేదన సంస్కారము చేసుకొనుడి. హృదయములకు ఛేదన సంస్కారం అనగా హృదయములకు ఛేదన చేయబడాలా, హృదయములకు సున్నతి చేయబడాలా, హృదయంలో నలగొట్టబడాలా, హృదయం విరగొట్టబడాలా, మన హృదయంలో కార్యం జరగాల, మన హృదయంలో శిలువ కార్యం జరగాల. అదే నిజమైన సున్నతి. అయితే ఈ జుడైజర్స్ అనేటువంటి యూదులు అపొస్తలుల 15వ అధ్యాయం 1వ వచనంలో వచ్చి, అయ్యా వాళ్ళని అంటాడు, మీరు మోసే విధించినటువంటి ఆచారం చొప్పున మీరు సున్నతి పొందితేనే రక్షణ. వితౌట్ సర్కంసిషన్ దేర్ ఇస్ నో సాల్వేషన్. అనగా సున్నతి లేకుండా నీకు రక్షణ లేదు. కానీ పౌలు ఏమంటాడు? వితౌట్ శాంక్టిఫికేషన్ దేర్ ఇస్ నో సాల్వేషన్. పరిశుద్ధత లేకుండా రక్షణ లేదు. పౌలు ఆ విధంగా బోధిస్తూ ఉంటే ఈ జుడైజర్స్ అనే వాళ్ళు సంఘంలో ఏం చేస్తున్నారంట? వారు సున్నతి ఉంటేనే మీకు రక్షణ, కాబట్టి అన్ని జనులు యూదులతో కలవడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ యొక్క సిరియాలోని అంతియోకయ సంఘంలో కొత్త వివాదం తీసుకొచ్చారు. కనుక పౌలు బర్నబాకును యూదయ నుండి వచ్చినటువంటి ఆ యొక్క యూదులకు అనగా జుడైజర్స్కును వారికి బహుతర్కం జరుగుతూ వచ్చింది, బహు వివాదం జరుగుతూ వచ్చింది. తర్వాత సిరియాలోని అంత్యోకయులు సంఘ పెద్దలు ఒక తీర్మానం చేశారు, ఇది మనం తీర్చుకునేది కాదు, కాబట్టి పౌలు బర్నబాలను మరి మన సంఘంలో కొందరు వ్యక్తులను కలిపి ఆ యూదులతో సహా ఎక్కడికి పంపిస్తామంటే యెరూషలేమునకు పంపిద్దాం. యెరూషలేమును పంపిస్తే యెరూషలేములో ఉన్న సంఘము, సంఘ పెద్దలు, అపోస్తలులు వీరందరూ కలిసి ఒక యెరూషలేములో కౌన్సిల్గా ఏర్పడి, ఓ సమాజంగా ఏర్పడి వారు తీర్మానం చేస్తారు. వారు ఏం చెప్తే మనం అది ఫాలో అవుదామని చెప్పేసి వారు ఏం చేశారంటే పౌలు బర్నబాలను అదితో ఉన్నట్టు కొందరిని ఏం చేశారంటే అక్కడ నుండి తిరిగి
అంటే సిరియాదులో ఇక్కడ ఉందండి, ఇది అంతియోకయ. ఇక్కడ నుంచి ఇక్కడికి యెరూషలేము ఇక్కడ ఉంది కదా, యూదయలో యెరూషలేమునకు పంపిస్తూ వచ్చినారు. వారు యెరూషలేముకు వచ్చిన తర్వాత, ఇది అన్నజనులు వద్దులేండి, అది మళ్ళీ వారు యెరూషలేమునకు వచ్చినట్టుగా చూస్తాం. యెరూషలేమునకు వచ్చిన తర్వాత యెరూషలేములో వారు ఏం చేశారంటే సంఘానికి తెలియజేస్తూ వచ్చినారు. యాక్చువల్గా అక్కడ సిరియాలో అంత్యోకలో కొందరు వచ్చే యూదులు ఏం చెప్పారు, వారికి జరిగిన వివాదం ఏంటి, వారికి జరిగినటువంటి తర్కం ఏంటి, యెరూషలేములో సంఘమునకు వారు వివరిస్తూ వచ్చినప్పుడు, ముఖ్యంగా అన్యజనుల విషయమై చాలా రెఫరెన్సెస్ వస్తున్నాయి. టైం లేదని వాటి గురించి నేను చెప్పట్లేదు. ఇక్కడ అన్యజనులు అంటే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం నుండి దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పటి నుండే అబ్రహాంతో అంటాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. అలా సమస్త వంశములు అనలే, అంటే ఇశ్రాయేలు గోత్రములు అని చెప్పలే, భూమి యొక్క సమస్త వంశములు, భూమి అందు ఉన్నట్టు సమస్త వంశములు ఆశించబడతాయి. తర్వాత ఇస్సాకును బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు, బలిగా ఇచ్చిన తర్వాత దేవుడు నువ్వు యెహోవాకు భయపడవాడని తెలిసినప్పుడు, అబ్రహామును ఆశీర్వదించినప్పుడు కూడా ఆయన చెప్పేది ఏంటంటే నీ సంతానం వలన భూలోకంలోని జనులన్నీ ఆశీర్వదించబడతాయని. యెషయా గ్రంథంలో చూసి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. 2వ వచనంలో ప్రవాహం వలె వారు వస్తారంట. 49వ 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి యెషయా ప్రవచిస్తూ అన్యజనులకు నీ వెలుగా ఉండుటకై నేను నియమించి ఉన్నానని చెబుతూ వచ్చినాడు. 55వ అధ్యాయంలో నీవెరుగని ప్రజలు, తర్వాత నిన్నెరుగని ప్రజలు వారు ప్రవాహం వలె నీ ఎద్దకు వస్తారు అని చెప్తూ వస్తాడు. తర్వాత జెఫన్యా కూడా అదే మాట్లాడుతూ వస్తుంది. జెఫన్యా అంటాడు జనులందరూ ఏకమై నివసించినట్లు. ఎక్కడి నుండి వస్తారంటే కూషు దేశం నుండి వస్తారంట. చూడు కింద ఉంది జెఫన్యా 3:9-10లో కూషు దేశము నది అవతల నుంచి వస్తారంట. కూషు దేశం అంటే తెలుగులో కూషు దేశం అంటాడు, ఇంగ్లీష్లో ఏముందంటే ఇథియోపియా అని ఉంది. ఆ మ్యాప్ కూడా అక్కడ పెట్టాను నేను. ఇక్కడ చూడండి, అక్కడ మార్క్ ఉంది కదండి, ఆ మార్కు ఇథియోపియా. దిస్ ఈజ్ ద ఇథియోపియా. యాక్చువల్గా ఇది సిరియాలోని అంతియోకయ, ఇది తార్సు, ఇక్కడ యెరూషలేము ఉందండి. ఇక్కడ ఈ నది అంటే ఇది ఎర్ర సముద్రం ఇది యొక్క సముద్రం, ఇది ఎర్ర సముద్రం. ఇది ఇక్కడ కూషు దేశం ఉంది. నది అవతల నుండి కూషు దేశం నుండి ఎలా వస్తారంటే ప్రజలు నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారంట. చూసారా? కాబట్టి దేవుడు అన్ని జనాంగమైనటువంటి లేదంటే యూదులు ఇశ్రాయేలు కానటువంటి మహిళల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. కనుక ఈ విషయమై పౌలు బర్నబాలు యెరూషలేములో ఉన్నటువంటి కౌన్సిల్కు సభకు వారు తెలియచేస్తూ వచ్చినప్పుడు వారందరూ కూడా తర్కించి పేతురును వాటి విషయమై ఒక నివేదిక ఏమని అడుగుతూ వచ్చినారు. తర్వాత పౌలు బర్నబాలను ఒక నివేదిక ఏమన్నారు. తర్వాత యాకోబును కూడా ఒక నివేదిక ఏమన్నాడు. యాకోబు అంటే మీకు డౌట్ వస్తుంది. అపొస్తలుల 12వ అధ్యాయంలో యాకోబును హేరోదు చంపించాడు కదా, మరి ఈ యాకోబు ఎవరంటే ఆ యాకోబు వచ్చేసి అపొస్తలుడు, చంపబడిన వాడు అపొస్తలుడు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైన యాకోబు. కాబట్టి ఈ యాకోబును కూడా ఒక నివేదిక ఇవ్వమన్నారు. అంటే యెరూషలేములో ఉన్నటువంటి కౌన్సిల్లో, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క యూదుల లేకుంటే ఆత్మీయమైనటువంటి కౌన్సిల్ అనే సంఘం యొక్క సభలో పేతురును యాకోబును తర్వాత కొందరు ముఖ్యులైన వారు ఉన్నారు, కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొందరు బాధ్యత గల వారు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఒక కౌన్సిల్, ఒక సభ అంటారు. వీరు యెరూషలేములో ఉండి యూదుల మధ్య క్రైస్తవుల మధ్య క్రీస్తును అంగీకరించిన శిష్యుల మధ్య జరిగేటువంటి ఏమైనా వివాదం వస్తే వారు తీర్చేవారుగా ఉంటూ వచ్చినారు. అప్పుడు ఏం చేశారంటే వారు పేతురును ఒక నివేదిక ఏమని చెప్పి అడుగుతూ వస్తే పేతురు 15వ అధ్యాయం 7వ వచనం నుండి పేతురు అక్కడ 7 నుండి 11 వరకు 15వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు పేతురు ఒక నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికలో ఆయన చెప్పింది ఏంటంటే అన్యజనులు సువార్త వాక్యం విని విశ్వసించి ఏర్పరచుకోరినని మీకు అంటే నన్ను ఏర్పరచుకున్నాడు మీకు తెలియను. అంటే కొర్నేలి ఇంటిలో జరిగిన కార్యాన్ని అపొస్తలుడు అయిన పేతురు స్పష్టంగా వివరించాడు ఆ నివేదికలో. అనగా అపొస్తలుల 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట నేను ఆ వాక్యం చెప్పినప్పుడు, లేదా సీమోని ఇంటి పైన నేను ఉన్నప్పుడు ఆకాశం నుండి దిగి వచ్చినటువంటి చెంగు, ఆ యొక్క వల, దాంట్లో ఉన్న విస్తారమైన చతుస్పాద జంతువులు, వాటి విషయమే అపవిత్రం నేను తినకూడదు అన్నప్పుడు ప్రభు చెప్పింది ఏంటంటే నేను పరిశుద్ధపరిచిన దాన్ని అపవిత్రంగా చేయకూడదు, లేదు చంపుకొని తినమని చెప్పాడు. కనుక నేను అది చంపుకొని తినాల్సిన పైకి ఎత్తబడుతూ వచ్చినాయి. అంతలో ఇద్దరు కింద 3 వ్యక్తులు నాకు వేచి ఉన్నారంటే వారితో పాటు కలిసి నేను కొర్నేలి ఇంటికి వచ్చాను.
కొర్నేలు నా కొరకై, కొర్నేలుతో దేవుడు మాట్లాడుతురాగా నేను వస్తానని చెప్పి కొర్నేలు కూడా తన బంధువులతో స్నేహితులతో వేచి ఉండగా నేను వారికి స్వార్థ ప్రకటించాను. స్వార్థ ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఏ విధంగా దిగుతూ వచ్చినాడో, మనం ఎట్లయితే అభిషేకిస్తూ వచ్చినాడో అన్యజనుల మీద కూడా ఆత్మ కుమ్మరించబడుతూ వచ్చింది, వారు సైతము రక్షణ పొందారు అని చెప్పాడు. దాంట్లో ఒక మాట ఏమని ఉదహరించా అంటే అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుదామా? అపోస్తల కార్యములు 11:18 కలిసి చదువుదామండి. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. కాబట్టి పేతురు అంటాడు, ఈ అన్యజనులకు స్వార్థ ప్రకటించినట్టుగా దేవుడు నన్ను ఏర్పరచుకోవాలని మీరు ఎరుగుదురు కదా. కానీ అపోస్తల 11వ అధ్యాయం 18వ వచనంలో మీరు కూడా ఆ అన్యజనులకు సైతము దేవుడు జీవార్థమైన మారు మనసు అనుగ్రహించాడు అని చెప్పి అన్ని నివేదికలు ఇస్తూ 8వ వచనంలో అంటాడు, హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా వారికిని పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. అదే సమయంలో 9వ వచనంలో అంటాడు, వారికిని మనకు ఎటువంటి భేదమును దేవుడు కనపరచలేదు అని చెప్తూ ఉన్నాడు. 10వ వచనానికి వస్తే మనమైనను మన పితరులైన మోయలేని కాడిని శిశుల మీద పెట్టి మీరు ఎందుకు వారిని శోధిస్తూ ఉన్నారు అని చెప్పాడు. ఈ కాడి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఆ అంశం టైం లేదు కనుక నేను ముందుకు వెళ్తా ఉన్నాను. యేసుప్రభువారు అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, నా కాడి సులువైనది తేలికైనది అని చెప్తూ వస్తాడు. అయితే మనము పాత్ర మీద అనేకమైన పర్యాలను చూస్తే ఆ కాడి ఎంత బలమైందో ఎంత భారమైందో మనం ఎరుగుదాం. కాబట్టి ఈ కాడిని, భారమైన కాడిని అన్యజనులు కొత్తగా విశ్వాసం ఉంచిన తర్వాత వారి మీద మీరు ఎందుకు వారిని మోపుతూ వస్తారని చెప్పేసి నివేదికలు ఇస్తూ చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే 11వ వచనం మనం చదివాం చూడండి. 15వ అధ్యాయం 11వ వచనం మళ్ళీ చదువుదామా? 15వ అధ్యాయం 11వ వచనం అందరూ కలిసి చదువుదామండి. ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుదామని నమ్ముతున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుతున్నారు. ఆయన యొక్క పేతురు నివేదికలో ఉన్నటువంటి చివరి స్టేట్మెంట్ అది ఏంటంటే, మనం నమ్ముతున్నాం ప్రభు అయిన యేసు కృపచేత మనం రక్షణ పొందుతున్నాం, యేసు ప్రభువారి కృపచేత మనం రక్షించబడుతున్నాం. మనం ఎలాగైతే యేసు ప్రభువారి కృపచేత రక్షించబడుతున్నామో అలాగుననే వారు కూడా రక్షణ పొందుతున్నారు. అనగా వారికి కూడా కృప విస్తరిస్తూ ఉంది, వారికి కూడా దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. నేను మనం 2వ పాటలు పాడుకున్నాం, నీ మందిరం అనేది నివసించేవారు. దాంట్లో ఆ కృప గురించి మనం చదువుతాం, వచ్చిన మనం పాడుతూ వచ్చాం. ఆ కృప ద్వారా వారు కూడా రక్షించబడి వారు సంఘంలో చేర్చబడుతూ వచ్చినారు, వారు ధన్యులుగా చేయబడుతూ వచ్చినారు అనేది పేతురు యొక్క నివేదిక యొక్క సారాంశం. రెండవదిగా పౌలు బర్నబాలను కూడా రిపోర్ట్ చేయమన్నప్పుడు వారిచ్చిన నివేదిక ఏంటంటే 12వ వచనంలో వారు ఇచ్చినది ఏంటంటే, మేము మొదటి స్వార్థ ప్రయాణంలో ఏమైతే ఆయా ప్రాంతములలో మేము వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు చేసిన సూచక్రియలు, దేవుడు చేసిన అద్భుత కార్యములను వారి యొక్క నివేదికలో వారు వివరించినట్టుగా చూస్తాం. అయితే యాకోబు యొక్క నివేదికకు వచ్చినప్పుడు యాకోబు ఇచ్చిన నివేదిక ఏంటంటే, దేవుడు 15వ అధ్యాయం నుండి 15వ అధ్యాయంలో 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ యాకోబు ఇచ్చినట్టుగా చూస్తాం. యాకోబు నివేదిక ఎలా ఉంటుందంటే, అంత పాత నిబంధనలో దేవుడు ప్రవచించిన ప్రవచనాలను ఆయన చూపిస్తూ వచ్చాడు. సిమియోనుతో ఏమని ప్రవచిస్తూ వచ్చినాడు, సిమియోను మనం చూసే లూకాసు వార్తలో సిమియోను యొక్క ప్రవచనం మనం చూస్తాం యేసుప్రభువు వారి గురించి. సిమియోనుతో ఏ విధంగా ప్రవచిస్తూ వచ్చినాడు. రెండవదిగా ఆమోసు గ్రంథం మాట చదువుదామా? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం చదవండి, 10వ వచనం 10-11 వచనాలు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదువుదామండి. చదవండి, ఒకరు 10-11 చదవమా. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గము చేత చత్తురు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. మధ్యలో చివరి భాగం గమనించండి, నా నామము ధరించిన అన్య జనులందరినీ. మనం 15వ అధ్యాయం కూడా చూస్తాం, మాట చదువుతాం, ఇక్కడే చూడండి 15వ అధ్యాయంలో 16-17 వచనాల్లో చదువుతాం. కనుక యాకోబు ఏం చేశాడంటే, అన్యజనులు రక్షణ పొందుట ఇది దేవుని యొక్క చిత్తమని, అనగా ప్రవక్తలు అన్యజనుల విషయమై ఏమని ప్రవచిస్తూ వచ్చినారో చెబుతూ
దాంట్లో వారిని మనం అంగీకరించి దాని కొరకే ఒక చిన్న కండిషన్ పెట్టాడు యాకోబు. ఆ కండిషన్ ఏంటంటే చూడండి, 20 వచనం చదుదామా కలిసి, అంటే 19-20 వచనాలు కలిసి చదుదామండి. 15వ అధ్యాయం అపోస్తల కార్యములు 19-20. ఆయన పెట్టిన కండిషన్ ఏంటో చదుదామండి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలని నా అభిప్రాయము. యాకోబు యొక్క తుది నివేదిక ఏంటంటే, అయ్యా అన్యజనుల కొరకై దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ వచ్చినాడు కనుక వారికి కూడా దేవుడు తన కృపను బయలుపరిచినాడు. కానీ అన్యజనులు కూడా రక్షణ పొందుతూ వస్తారు, వారు సంఘంలో చేర్చబడుతూ వస్తారు కనుక వారిని ఆటంక పెట్టక లేదా వారిని కష్టపెట్టక, అంటే ఈ కాడి మోయాలి, తర్వాత సున్నతి పొందిన వారు రక్షణ పొందాలి, ఈ కండిషన్స్ని బట్టి వారిని కష్టపెట్టక కొన్ని కండిషన్స్ పెట్టాలి. ఆ కండిషన్స్ ఏంటంట, మొట్టమొదటిగా ఏమంటాడు, విగ్రహ సంబంధమైన అపవిత్రతను వదిలిపెట్టాలా, రెండవది రక్తమును విసర్జించాలా, తర్వాత ఏమంటాడు, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, జారత్వమును విసర్జించుటకు. ఈ కండిషన్స్ 4-5 కండిషన్స్ ఉన్నాయి. అంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, దాని రక్తాన్ని విసర్జించాలా అని ఈ కండిషన్స్ పెట్టి ఈ సున్నతి విషయం కానీ కాడి విషయం కానీ వారిని కష్టపెట్టకుండా వారికి పత్రిక రాసి పంపిద్దాం సిరియాలో అంతియోకయకు అని చెప్పేసి యాకోబు పత్రిక నివేదిక ఇచ్చాడు. తర్వాత ఈ యెరూషలేములో ఉన్న కౌన్సిల్ అనగా పెద్దలేమి, సంఘ పెద్దలేమి, బాగా విశ్వాసులేమి, ప్రవక్తలేమి, అపోస్తలులేమి, ముఖ్యమైన వారు వీరందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏంటంటే, పౌలు బర్నబాతో పాటు యెరూషలేములో నుండి చూడండి ఎవరిని పంపిస్తారంట, 22వ వచనం, ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతో బర్నబాతో పత్రిక ఇచ్చి సిరియా అంత్యకు పంపినట్లుగా వారు తీర్మానం చేశారు. ఈ కౌన్సిల్ యొక్క తీర్మానం అది. అంటే వీళ్ళ గురించి రాయబడింది ఎవరు, బర్సబ్బా అను మారుపేరు గల యూదా. ఎవరండి ఈయన? బర్సబ్బా అను మారుపేరు గల యూదా అంటే ఎవరు? చవండి 1-23 వచనం అపోస్తల కార్యములు. నేను ముగిస్తా. 1-23 వచనం అపోస్తల కార్యములు. ఎవరు ఈ బర్సబ్బా అనే మారుపేరు యూదా? ఎవరు? 1-23 వచనం నేను చెప్తానండి, తర్వాత లేదంటే క్లుప్తంగా చెప్తాను. ఎప్పుడైతే 12 మంది అపోస్తలులో నుండి ఇస్కరియోతు యూదా తప్పిపోగా 11 మంది అపోస్తలులు ఉన్నారు. కాబట్టి ఆ 12వ స్థానంను పూరించేదాని కొరకై 2 వ్యక్తులను యెరూషలేములో ఏర్పరచుకున్నారు. వారు ఎలాంటి వారంటే ప్రముఖులు, ప్రవక్తలు, మరి ఎంత ఆత్మ సంబంధమైన వారు. వారిలో మొదటివాడు ఎవడంటే ఈ ఇక్కడ ఏమంటాడంటే బర్సబ్బాను యూదా అంటాడు, ఇక్కడ యూస్తు అను బర్సబ్బా అంటాడు. యూస్తు అన్న యూదా అన్న ఒకరే. కాబట్టి ఈ బర్సబ్బా అనే వ్యక్తిని ఒక వ్యక్తిగాను, తర్వాత మత్తీయ అనే వ్యక్తిని ఒక వ్యక్తి, ఇద్దరిని ఏర్పరచుకొని చీట్లు వేశారు. అంటే 12 మంది అపోస్తలలో 12వ అపోస్తలుగా ఉండేదాని కొరకై అర్హత కలిగిన 2 వ్యక్తులను ఏర్పరచుకుంది యెరూషలేము యొక్క కౌన్సిల్ సభ. వారిలో చీట్లు వేసినప్పుడు మత్తీయ పేరిట చీటు వచ్చింది కనుక మత్తీయను 12వ అపోస్తలుడుగా ఎన్నుకున్నారు. అయితే యూస్తు అనే బర్సబ్బా లేదా బర్సబ్బా అని మార్పుల యూదాను అతను కేవలము సమాజంలో సంఘంలో ఒక ప్రముఖుడుగా ప్రవక్త కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి వ్యక్తిని ఏం చేశారంట, బర్సబ్బా అనే వ్యక్తిని పంపిస్తున్నారు. రెండవది శీలను పంపిస్తున్నాడు. శీల అనే వ్యక్తి గురించి చూస్తే మనం చాలామంది రెఫరెన్సెస్ ఉన్నాయి శీల గురించి, అదంతా ఇప్పుడు చదవడానికి టైం లేదు. కానీ పౌలు 2వ స్వార్థ ప్రయాణంలో పౌలుతో పాటు వెళ్ళిన వ్యక్తి శీల. అంటే తన సమస్త సమర్పించుకుని శీల పౌలుతో పాటు కలిసి వెళ్ళాడు. ఈ శీలకు ఇంకో పేరు ఉంది. ఏం పేరంటే సిల్వాను. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో అంత సిల్వాను చేత పంపుదును అని అంటాడు. తర్వాత పేతురు 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా సిల్వాను చేత పంపిస్తాను అంటాడు. తర్వాత ఏమంటాడంటే నమ్మకమైనటువంటి వాడు అని పేతురు రాస్తాడు సిల్వాను అన్న శీల అన్న ఒకరే. కాబట్టి గమనించండి, ఈ యెరూషలేములో ఉన్నటువంటి కౌన్సిల్ సభ వాళ్ళు ఏం చేశారంటే ఈ బర్సబ్బాను శీలను పౌలు బర్నబాతో పంపిస్తూ ఒక ఉత్తరం రాశారు. అంటే ఆ ఉత్తరం ఏమంటే మనం యాకోబు ఇచ్చిన నివేదికను రాశారు.
అనగా మీరు వాళ్ళు ఏం చేయాలంటే కండిషన్ ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు, తర్వాత జారోత్వం చేయకూడదు, గొంతు పిసుకు చప్పిన రక్తమును విసర్జించాలి అని ఆ కండిషన్స్ మాత్రమే పెట్టి ఈ కండిషన్స్ పత్రికలో రాస్తూ ఈ బర్సబ్బా శీలలు మాట మాత్రం చేత సిరియాలో అంత్యొక సంఘంతో బోధిస్తారు, వారు చెప్తారు అని చెప్పేసి పత్రికనిచ్చి తిరిగి పౌలు బర్నబాలను తర్వాత బర్సబ్బా శీలను మరికొంతమందినిచ్చి ఈ యెరూషలేములో ఉన్నటువంటి కౌన్సిల్ ఓ తీర్మానం చేసి ఆ తీర్మానం ద్వారా ఒక పత్రికను రాసి ఆ పత్రికను పౌలు బర్నబాతో బర్సబ్బా శీలతో కలిపి సిరియాలోని అంత్యొకకి పంపించినట్టుగా చూస్తాం. గమనించండి, వారు పంపించినప్పుడు వారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే 15వ అధ్యాయం చూడండి, 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదుదామండి. చాలా శ్రేష్టమైన మాట. యెరూషలేములో కౌన్సిల్ చెప్పిన మాట ఏంటంటే, కలిసి చదుదామా? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదు అని ఎవరికి వచ్చిందంట? పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే నా అంశం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 2 ఆత్మీయ మర్మాలు చెప్పారు. 3వ అంశం ఏంటంటే సంఘంగా మనం ఏ తీర్మానం చేసినప్పటికీ కూడా ఇక్కడ మీరు ఏం చేశారంట? పౌలు ఉన్నారు, బర్నబా వీళ్ళ నుంచి వెళ్ళారు. బర్సబ్బా, శీల, తర్వాత యాకోబు, పేతురు, అపోస్తలు, మిగతా అపోస్తలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, ఇంకా బర్సబ్బా, శీల వలె ప్రముఖులైన వారు ఉన్నారు, ప్రవక్తలైన వారు ఉన్నారు. వీరందరూ ఒక కౌన్సిల్గా, ఒక సమావేశమై, ఒక సభగా వారు కూర్చొని ఏం చేశారంట? ఒక తీర్మానం చేశారు. వారు చేసిన తీర్మానము ఎవరికి అంటే వారు రాయబడింది. ఈ తర్వాత ఏమంటాడంటే పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అనగా పరిశుద్ధాత్మతో యెరూషలేములో ఉన్న కౌన్సిల్ ఏకీభవిస్తూ వచ్చినారు, లేదా యెరూషలేములో ఉన్న కౌన్సిల్తో పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవించాడు. కానీ గమనించండి, దేవుని కార్యములు బహు బలమైనవిగా తర్వాత బహు మహిమకరంగా జరగాలి అంటే సంఘపక్షంగా మనం చేసే ఏ తీర్మానమైనా, మనం చేసే ఏ పరిచర్య అయినా ఈ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో పరిశుద్ధాత్మతో ఏకీభవించి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచినట్లుగా మనము కలిసి తీర్మానం చేయవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ అటువంటి తీర్మానం మనం చూస్తున్నాం. ఈ తీర్మానం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారిని పంపిస్తూ ఏమంటాడు? చివరి భాగం చూడండి, వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. సిరియాలోని అంత్యొక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుని చేత వారు బోధించబడి ఏక మనస్సుతో అందరూ కలిసి చేసిన తీర్మానం ఏంటంటే వీటికి దూరంగా ఉంటే మీకు మేలు అని చెప్పి చివరికి ఏమని చెప్తారంటే మీకు క్షేమము కలుగునుగాక. యెరూషలేము సంఘం మాత్రమే కాదు చెప్పింది అన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి, మీకు క్షేమము కలుగునుగాక. ప్రియమైన సోదర సహోదరి, యొక్క క్షేమము ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా యెరూషలేములో ఉన్న సంఘం, యెరూషలేములో ఉన్న కౌన్సిల్, యెరూషలేములో ఉన్న సభ, వారందరూ, సభ అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? 12 మంది అపోస్తలులు ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయాడు, అప్పుడే హెరోదు చంపించేశాడు యాకోబును. 11 మంది అపోస్తలు ఉన్నారు. యోసేపు, యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు ఉన్నాడు. అపోస్తలు వారంతా ఉన్నారు. తర్వాత ముఖ్యులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, తర్వాత అనేక మంది ప్రముఖులైన వారు ఉన్నారు, శిష్యులైన వారు ఉన్నారు, సంఘ పెద్దలుగా నియమించబడిన వారు ఉన్నారు. ఎవరు సంఘ పెద్దలు అంటే అండి, మనము స్టెఫెను విషయంలో చూస్తాం. వాడు చంపడక మునుపు, అయ్యా మేము పరిచర్యను మానివేసి మేము వృద్ధులకు సరిగ్గా పెట్టట్లేదని, ఆహారం పెట్టట్లేదని, మీలో సన్నులు కొనుగోలు వచ్చినాయి, మేము మా పరిచర్యను మానివేసి మీకు భోజనం పెట్టాలా? కాబట్టి మీలో మీరు కొందరు పెద్దలను ఏర్పరచుకోరండి, సామర్థ్యం ఉన్న వారిని ఏర్పరచుకోరండి, యోగ్యం ఉన్న వారిని ఏర్పరచుకోరండి, వారు ఆ పని చేస్తారు, మేమైతే దేవుని పరిచర్య చేస్తామని అక్కడ అపోస్తలులు పేతురు, యోహానులు చెప్పారు. వారు పెద్దలుగా నియమించారు వారిని. వారును అపోస్తలులను, తర్వాత పేతురు, యోహానులను, తర్వాత చూస్తే బర్సబ్బా, శీల అనేటువంటి ఈ ప్రముఖులు, ప్రవక్తలు, అలాంటి వారు వీరందరూ కలిసి ఒక సభగా, ఒక కౌన్సిల్గా యెరూషలేములో పరిశుద్ధాత్మ దేవుని చేత బోధించబడిన వారై ఏక మనసు తీర్మానం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిరిగి సిరియాలోని అంత్యొకకు పంపుతూ ఉన్నారు. నా అంశం ఏంటంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. చూసారా పౌలు ఆ మాట ఎందుకు చెప్పాడయ్యా? అయ్యా, మొదటి సువార్త ప్రారంభంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, రాళ్ళతో కొట్టబడినా ఎంత సంతోషంగా సువార్త చేశాం, ఎంత సంతోషంగా విశ్వాసులను అనేకులను శిష్యులుగా చేశాం,
ఎంత సంతోషంగా సంఘాన్ని స్థిరపరుస్తూ వచ్చినాం. రిటర్న్లో తిరుగు ప్రయాణంలో మరి తిరిగి ప్రాంతాలకంతా వెళ్ళి అందరినీ బలపరచి స్థిరపరచి సంఘాలు కట్టి అపోస్తల కార్యాలు 14:23 ప్రకారము సంఘ పెద్దలు ఏర్పరిచి ఎంతగా సంఘాలు కట్టి వారు స్థిరంగా ఉండినట్లు వారు స్థిరపరిచాం. ఈ పరిచయం బట్టి సంతోషంగా 1400 మైళ్ళు ప్రయాణం చేసి ఆ యొక్క శిరాద్రికి వచ్చి సంఘంతో చెప్తే సంఘమంతా కూడా సంతోషించింది. మా హృదయాలు ఉల్లసిస్తూ వచ్చినాయి. ఇది కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచడం ద్వారా మేము కార్యం చేశామని చెబితే ఈ జుడైజర్స్ అనే వాళ్ళు వచ్చి ఎంత కలవరం లేపారు, ఎంత వివాదం తీసుకొచ్చారు, సంఘంలో ఎంత కలవరం చేశారు. ఆ కలవరం బట్టి ఒకవేళ అన్ని జనులు బయటికి వెళ్ళిపోతే, సంఘంలో లేకపోతే సంఘ దర్శనం అపోస్తలుల 28వ అధ్యాయంలో పౌలు చెప్పినట్టుగా 26వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను అని చెప్పానే. కాబట్టి ఈ దర్శనం నుండి వేరే మిషన్కి వెళ్ళిపోతే, వేరే దర్శనానికి వెళ్ళిపోతే, వేరే చర్చెస్కి వెళ్ళిపోతే, వేరే ప్రాంతాలు అన్ని జనులు వెళ్ళిపోతే నా సంఘ పరిస్థితి ఏంటి? పౌలు తనలో ఎంతగా కుమిలిపోయాడో ఈ దినాల్లో చూస్తున్నాం. దినాలు గడిచే కొలది ముఖ్యంగా మన యవనస్తులు చూస్తే మీరు ఆలోచించండి. మీ యవనస్తుల విషయమై, మీ పిల్లల విషయమై చాలామంది జవశామలో అంతపులు ఉన్నప్పుడే సంఘ జవశామకు వస్తారు. వారు వేరే ఊర్లో చదువుతున్నారు అనుకోండి, మీరు చూడండి భక్త్ సింగ్ గారి ఫెలోషిప్కి ఎవరు పోరు. 80% పోరు మన పిల్లలు. ఓన్లీ 20% వెళ్తారు. ఎందుకు తెలుసా? వారు స్థానికంగా ఉండే ఆయా సంఘాలకు, ఆయా పరిచర్లకు వారు లోనైపోయినారు. మన యవనస్తులు పోరు చాలామంది. నేను కర్రలో ఉన్నప్పుడు చాలామంది చూస్తే పక్కన ఒక మందిరం చర్చి ఉండేది, మా చర్చి పక్కలే, యెరూషలేం పక్కలో ఉండేది. అందరూ ఆడికి వెళ్తూ ఉంటారు. నేను వస్తున్న మధ్యలో కనపడతారు. ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆ చర్చికి వెళ్తున్నాను అంకుల్. ఎందుకమ్మా? యెరూషలేం రావాలి కదా. మీ అమ్మ నాన్నలు యెరూషలేంలో పుట్టారు, యెరూషలేంలో పెరిగారు, యెరూషలేం పరిచారకులుగా ఉన్నారు, ఎల్డర్స్గా ఉన్నారు. నువ్వు యెరూషలేంలో పెరిగావు, యెరూషలేంలో ఎక్కడిపోతున్నావు అంటే నాకేంది నచ్చలేదు అంకుల్. ఎంతమందిని చూస్తున్నాం. వారిని చూసినప్పుడు మన పిల్లల్ని చూసి మన కన్నీళ్ళు వస్తాయి, హృదయం బద్దలైపోతుంది. ప్రియమైన సహోదర సహోదరి, నీ పిల్లల విషయమై నువ్వు జాగ్రత్త. పౌలు చెప్పినట్టుగా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవిధేయుడను కాను. మనం ఏ దర్శనం ద్వారా పట్టబడ్డావో పలవరం అనేటువంటి కొండపైన ఆ యొక్క రాత్రి అంతా ప్రార్థన చేసిన భక్త్ సింగ్ గారు పొందిన దర్శనంలో నుండి నువ్వు వేరైపోతున్నావేమో. బీ కేర్ఫుల్. నువ్వు వేరైపోవద్దు, దర్శనం అవిధేయుడు కావద్దు. నీ పిల్లలు అవిధేయుడు అయితే చేయొద్దు. నీ పిల్లలు నువ్వు అవిధేయులు కాకుండా వారిని ఇది దర్శనంలో నిలబెట్టు. వారు ఎక్కడున్నా సరే ఆధారం ఫోన్ చేయి. నీ పిల్లలకు ఫోన్ చేసి ఏ చర్చికి వెళ్తున్నావు, ఇక బెంగళూరులో ఉంటే బెతలేంకి వెళ్తున్నావా, లేదంటే ఆ మందిరంకి వెళ్తున్నావా, మోరేకి వెళ్తున్నావా, సమీపంగా ఉన్న మన భక్త్ సింగ్ సహవాసకి వెళ్తున్నావా లేదా అడుగు. హైదరాబాద్లో ఉంటే హెబ్రోన్కి వెళ్తున్నావా, లేకపోతే సమీపంగా ఉన్న బేతల్కి వెళ్తున్నావా, బేతస్కి వెళ్తున్నావా, గెరిజంకి వెళ్తున్నావా, వెళ్ళమని అడుగు. నీ పిల్లల్ని మన సహవాసం పంపించు, మన దర్శనంలో నిలబెట్టు. మన పిల్లలు మన దర్శనం నిలబెట్టుకోకపోతే రేపొద్దున ఈ సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క పరిచర్య, సంఘం చెక్కుడు స్తంభంలో ఎవరుంటారు? ఎవరు యెహోషాము పరిచర్యను మోస్తారు? పౌలు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను, ఈ దర్శనం నేను అవిధేయుడను కాను అని చెప్పి పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, మన ఆత్మీయ జీవితంలో పౌలు యొక్క జీవితం ద్వారా మనం కలిగినటువంటి దర్శనంలో 3 అంశాలు ముఖ్యంగా చెప్పాను. నేను మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు, దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. రండి ప్రార్థన చేస్తాం. ఇంకా ఉన్నాయి కానీ నెక్స్ట్ వీక్ చూద్దామండి. నెక్స్ట్ వీక్ స్లైడ్స్ ప్రార్థన చేద్దామండి. ఎల్ఎస్ స్వామినారాయణ గారు ప్రార్థన చేస్తారు. మైకి అమ్మ. ప్రేమగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు